హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ప్రాంతాలని మన ఛానల్లో మనం చూస్తున్నాము. సో మీరు ఇది వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేని ఆలయాలు కావచ్చు లేదా ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మన ఛానల్లో మీరు చూడగలుగుతారు. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. ఈరోజైతే వీకెండ్ ఏం చేయాలి అనుకున్నప్పుడు సరే దగ్గరలో ఉన్న గుడికి వెళ్దామని చెప్పి చెన్నైలో పోరూరు అనే ప్రాంతంలో ఉండే ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము. ఇప్పుడు మనం చూస్తుంది వలంపురి స్వర్ణ విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రాంగణం. ఇక్కడ వలంపురి అంటే రైట్ సైడ్ అనే ఒక తొండం కుడివైపు తిరిగి ఉండడాన్ని వలంపురి అంటారు. ఇంకా స్వర్ణ అంటే బంగారం అని అర్థం. పోరూరులో ఉండే పెద్ద గుడి అంటే అది ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడినే చెప్తారు. దానికి కారణం ఏంటి అని చూస్తే గుడి యొక్క రాజగోపురము 5 అంతస్తులు ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి పక్కనే ఒక శివాలయం ఉంది, ఇంకా ఒక విష్ణు ఆలయం ఉంది, అంతేకాకుండా అమ్మవారి ఆలయం కూడా ఉంది. సో చుట్టూ అన్ని ఆలయాలు ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని పెద్ద గుడి అని ఎందుకంటారంటే రాజగోపురం యొక్క హైట్ 63 అడుగులు ఎత్తుంటుంది కాబట్టి. ఈ గుడి పురాతనమైన గుడి కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా ఈ గుడి అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. దానికి కారణం ఏంటి అని చూస్తే 2 కారణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ఆలయంలో చాలా మంది దేవదేవతలకి ఉప ప్రాంగణాలు ఉన్నాయి కాబట్టి ఈ గుడికి వస్తే అందరి దేవతల దర్శనము కలుగుతుంది అని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 పవర్ హౌసెస్ అంటే 6 పడై వీడు అంటారు కదా. సో ఆ 6 పడై వీడులో తను ఎలా అయితే ఉన్నాడో కొలువై ఉన్నాడో అటువంటి స్వరూపంలో పెయింటింగ్స్ మనం చూడగలుగుతాం. అంటే ఇక్కడ ఈ గుడిలో స్వామివారి దర్శనం ఆ 6 పడై వీటిని దర్శించుకున్నంత భాగ్యం కలిగిస్తుంది అని చెప్పి కూడా నమ్ముతారు. ఈ గుడిలో గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. బాలమురుగన్ అంటే ఒక బాలుడి యొక్క స్వరూపంతో మనకి దర్శనమిస్తుంటాడు. ఇంకా గుడిలో మనం కోష్టాదేవతలుగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడిని మనం దక్షిణామూర్తి స్వరూపంలో, ఇంకా స్వర్ణాకృష్ణ భైరవుడి స్వరూపంలో కూడా దర్శించుకోగలుగుతాం. ఇంకా దుర్గాదేవి, విఘ్నేశ్వరుడైతే 3 స్వరూపాల్లో కొలువై ఉన్నాడు. ఒకటి వలంపురి స్వర్ణ విఘ్నేశ్వరుడు, ఇంకా నర్తన గణపతి అంటే నాట్యం చేస్తున్నట్లాంటి గణపతి, ఇంకా విఘ్నేశ్వర స్వరూపం వినాయకుడి స్వరూపంలో 3గా కొలువై ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ మండపంలోనే సుబ్రహ్మణ్య స్వామి సెంటర్లో కళ్యాణ కోలంలో ఉన్నాడు. ఒకవైపు 6 తలలతో సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద, మరొక వైపు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నారు. ఇంకా చుట్టూ ఉన్న పెయింటింగ్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఆ 6 పవర్ హౌసెస్లో స్వామివారు పళని దండాయుధపాణిగా, ఇంకా తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామిగా, ఇంకా తిరు ఆవినన్ కుడిలో ఎలా ఉంటాడో అలా తిరుపరంగుండ్రం, మీనాక్షి తిరుకళ్యాణ కోలం, ఆరుముగ స్వామి, వల్లి తిరుమణ కోలం, స్వామిమలైలో ఎలా ఉంటాడో అటువంటి కోలం, ఇంకా తిరుత్తని కొండ మీద ఎలా ఉంటాడో ఆ స్వరూపం, ఇంకా పഴముదిర్ చోలై అక్కడ ఎలా ఉంటాడో ఆ స్వరూపం. ఇలా 6 పవర్ హౌసెసే కాకుండా తనకి చాలా ప్రాముఖ్యత కలిగిన ఆ స్వరూపాలన్నింటినీ కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోగలుగుతాం. అరవై 3 అడుగులు ఎత్తున్న 5 అంతస్తులున్న రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, ఇంకా నెమలి వాహనం వీటన్నిటిని కూడా మనం ముఖ మండపానికి ముందర చూడగలుగుతాం.
ఇంకా గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద మనకు కనిపిస్తారు. గుడిలో గర్భగృహం, అంతరాల, ఆర్ధమండపం, ముఖమండపం ఇవన్నీ కూడా చూడగలుగుతాం. నైన్టీన్ 1990లో గుడి కట్టడానికి స్టార్ట్ చేసి 1992లో కంప్లీట్ చేసి కుంభాభిషేకం సెప్టెంబర్ 1992లో జరిపించారు. ఆ తర్వాత రీసెంట్గా అంటే 2006లో మహాకుంభాభిషేకం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కుంభాభిషేకం అనేది జరిపించలేదు ఈ ఆలయానికి. గుడిలో స్వామివారికి ప్రీతికరమైన రోజుల్లో ప్రత్యేక పూజలు ఇంకా సంబరాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ దర్శనం మాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇంకా స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్నంత వైభవంగా కనిపిస్తున్నాడు ఈ గుడిలో. మీకు పోరూరు వెళ్లాల్సిన సందర్భం వస్తే తప్పకుండా అక్కడ ఉన్న ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని వీక్షించండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.